జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు రావడం, సుమారు 2.5 గంటల సేపు పిఎసి పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్ 2.5 గంటలు జరిగింది. ఈ సమావేశంలో మెంబర్స్ చాలామంది పిఎసి మెంబర్స్ వాళ్ళ వ్యూస్ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన హోమ్ మినిస్టర్, దేశానికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, దానికి ప్రొటెస్ట్ ర్యాలీస్ గురించి డిస్కషన్ జరిగింది. అలాగే సేవ్ సంవిధాన్ దాని విషయంలో కూడా 1 ఇయర్ ర్యాలీ చేయాలని ఆ విషయంలో డిస్కషన్ జరిగింది. మరి ఈ నెల 25, 6, 27, 28 ఈ 3-4 దినాల్లో ఏఐసిసి ప్రెసిడెంట్ మరియు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క సంవిధాన్ బచావ్ ర్యాలీ, అలాగే అమిత్ షా చేసిన కామెంట్స్ ఆ ర్యాలీలో వాళ్ళు వచ్చి పాల్గొంటారని పిఎసి రిక్వెస్ట్ చేసింది. దాన్ని కూడా వాళ్ళు ఏదో ఓ డేట్ నిర్ణయిస్తారని కూడా తెలియజేసినారు. మరి ముఖ్యంగా ఇలా జరిగిన డిసిషన్స్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా ఈ 1 ఇయర్ పాలనలో ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా, మరి ఫైనాన్షియల్ ఇన్ని ఇబ్బందులున్నా 6 గ్యారంటీ స్కీమ్స్తో సహా రుణమాఫీ ఇంకా ఇతర కార్యక్రమాలు వెరీ సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు అభినందించినారు కేసీ వేణుగోపాల్ గారు. దాంతో సహా క్యాబినెట్ మంత్రులకు కూడా చెప్పడం జరిగింది, మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, అక్కడక్కడ కొన్ని చోట ప్రజలతో మంత్రులు కొంచెం ఇంకా దగ్గర కావాలా, ఎక్కడ పిసిసి గాంధీ భవన్లో వీక్లీ ఒక మంత్రి వస్తున్నారు, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మంత్లీ ఒకసారి మంత్రి అక్కడ ప్రజా దర్బార్ పెట్టి ప్రజలతో, కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కలవాల. ఓన్లీ కార్యకర్తలే కాదు, ప్రజలు అండ్ మరియు కార్యకర్తలతో కూడా ఓపెన్గా కలవాలని కూడా సూచించినారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పిఎసి డెఫినెట్గా ఎవ్రీ మంత్ అక్కడ మంత్రులు వెళ్ళి అక్కడ పోతారని కూడా తెలియజేసినారు.